గోల్బంగ్లా దగ్గర బజ్జీల కోసం ట్రాఫిక్ జామ్ అయ్యింది మచ్చా. హలో మచ్చాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుగుదాం మచ్చా. ఇవాళ మళ్ళీ సాయంత్రం అయింది. దాంతోపాటు ఎక్కడికి పోయి ఏం తిందామనే డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. మా దోస్తు గాడు బజ్జీలు తినడానికి గోల్బంగ్లా పోదాం అన్నాడు. అట్లనే చర్చించుకుంటా బజ్జీల షాప్కి అయితే వచ్చేసాం. ఇది ఎక్కడంటే గోల్బంగ్లా శివాజీ అపోజిటే ఉంటుంది మావా. ఇంకో విషయం మావా, నేనైతే కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. అది ఏమై ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయాలి. ఇక ఇడికి రాగానే అందరినీ అంకుల్ రేలంగ లెక్క నవ్వుతూ పలకరించడం అయితే పక్కా. మేమైతే అంకుల్కి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అవన్నీ కడాయిలు వేసి గరం గరం ఇచ్చేయరని చెప్పినాం. ఇక అన్ని గరం కాగానే క్యూ పద్ధతి పాటించి 2 మిర్చీలు తీసుకున్నాం. దాంట్లో నుండి మిర్చి తీసేయబోతే మా దోస్తు గాడు ఇది గుర్తు చేసిండు. శనగపిండి తినడం ఏంటి? శనగపిండి తింటానంటే ఒట్టి పిండి కలుపుకొని తిండి, మిరపకాయ ఎందుకు? మీ దోస్తుల్లో కూడా ఇట్లా తినేటోళ్ళు ఉంటే షేర్ చేసేవారు, అంటే దమ్ము లేదనమాట. నెక్స్ట్ అయితే ఆలుబొండ ఇంకా వడలు తీసుకున్నాం. వీటికి చట్నీ ఏది అంటే అంకుల్ సాస్తో తినమన్నాడు. మేము సాసా అని షాక్ అయ్యాం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సర్లే అని అదే వేసుకుందామంటే ఇలా బ్లాస్ట్ అయిపోయింది మావా. మనమైతే ఒక్క పని కూడా చక్కగా వేయం, కానీ మీరైతే చక్కగా ఫాలో కొట్టేవర్రి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.